ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క నూతన దినం దేవుని ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభువు మనలను దర్శించినై ఉన్నాడు. ఈ ఉదయకాలం పరిశుద్ధ దినం కాబట్టి అందరము కూడా లేచి ప్రభుని స్తుతించి, ఏ ఒక్కరు కూడా గృహములో ఉండడానికి ఇష్టపడకుండా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించే దినం, ప్రభు సన్నిధిలో ఆయనను మహిమపరిచే దినం. అంతేకాదు మరి విశేషముగా ప్రపంచవ్యాప్తముగా మదర్స్ డే మరి సెలబ్రేషన్ చేసుకుంటున్న తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో తల్లుల గురించి అనేక విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కులో సామెతలు 31వ అధ్యాయము 1వ వచనములో రాజైన మరి లెమూయేలు యొక్క తల్లి దేవోక్తి అని, ఆ తల్లి తన కుమారుడికి ఏమి బోధిస్తూ ఉన్నదో ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో మనం ధ్యానం చేసుకుందాం రండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. సామెతలు 31:1 వచనం నుంచి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఒక రాజుకు తల్లి ఉపదేశిస్తున్న దేవోక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లులైన వారందరూ కూడా ఇటు రీతిగా ఉంటే ఎంత బాగుంటుంది. అవును, ఈమె దైవభక్తి కలిగిన తల్లి కనుక మంచి ఉపదేశము. ఎంతోమంది తల్లులు వారి పిల్లలకు, వారి కుమారులకు, వారి కుమార్తెలకు మరి మంచి ఉపదేశమును చేయరు. తద్వారా వారి బిడ్డలు దారి తొలగి మరి ఆ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించేవారుగా ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కనుక ఏ కుటుంబంలో చూసినా కూడా మరి పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంతగానో భయముతో ఆందోళనతో ఉంటూ ఉన్న దినాలు. ఎందుకంటే సరైన ఉపదేశము, సరి అయిన దేవోక్తి చేయని విధానమును బట్టి తల్లి రాజైన లెమూయేలుకి ఎంతో చక్కని ఉపదేశము ఈ క్రింది వచనాల్లో చూస్తే, నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు, నశింప చేయు స్త్రీలకు ఇవ్వద్దు, ద్రాక్షారసము మద్యము నీవు తీసుకొనవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నది ఆ తల్లి. మరి న్యాయముగా మాట్లాడి మరి దీనులకు న్యాయము చేయాలి అని చెప్పి, న్యాయమును అన్యాయముగా మార్చవద్దు, దీనులకు నీ చెయ్యి చాపు అని మరి 9 వచనాల వరకు కూడా ఆ తల్లి చెప్తూ ఉంది. మూగవారికి, దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లుగా నీ నోరు తెరువుము అని ఆ తల్లి ఎంత చక్కని ఉపదేశము. ఈ ఉదయ కాలము తల్లులైన వారు వింటూ ఉండగా ఇటువంటి తల్లులుగా ఉంటే మనకెంత ధన్యత. ఆశీర్వాదకరమైన తల్లులుగా పిలువబడే వారందరూ కూడా ఇటువంటి చక్కని ఉపదేశాన్ని చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అవును ప్రియ తల్లులారా, ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తముగా తల్లులైన వారిని ఈ దినము వారి పిల్లలు సన్మానిస్తూ ఉంటారు. హ్యాపీ మదర్స్ డే అని తల్లులను విష్ చేస్తూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నీకిచ్చిన బాధ్యతను నీవు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నావా? నీ బిడ్డ కొరకు, నీ కుమారుడు కొరకు ప్రార్థిస్తూ దైవికమైన ఉపదేశములో, దేవుని వాక్యపు వెలుగులో వారిని నడిపిస్తూ ఉన్నావా? అయితే నీవు ఆశీర్వాదకరమైన తల్లివి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యొకెబెదు, హన్నా మరి ఎంతో మంది దైవభక్తి కలిగిన స్త్రీలు వారి పిల్లలను ఆశీర్వాదకరమైన మార్గములో దేశానికి, ప్రపంచానికి దీవెనకరముగా వారి పిల్లలను నిలబెట్టిన రీతిగా నీవు కూడా ఈ లెమూయేలు తల్లి, రాజైన లెమూయేలు తల్లి ఏ విధంగా బోధిస్తూ ఉందో చూడండి. అట్టి రీతిగా మనము కూడా బోధించినట్లయితే, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము అంటూ ఉంది. దీనులకును, శ్రమపడు వారికిని, దరిద్రులకును న్యాయము జరిగించు అంటూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా మన బిడ్డలకు, మన కుమారులకు, మన కుమార్తెలకు, మన పిల్లల పిల్లలకు మనము ఆశీర్వాదకరమైన తల్లులుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనలను నమ్మి మన బిడ్డలను మనకి అప్పగించినప్పుడు దేవుని ఎదుటికి మరి దేవుని హస్తాలకు వారిని, దేవుని యొక్క రెక్కల నీడకు వారిని అప్పగించే విధముగా వారికి మనము తోడ్పడుతూ ఉన్నామా? ఒక్కసారి మనలను స్వపరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా.
రాజు అయినప్పటికీ కూడా ఆ తల్లి ఎంతో చక్కని ఉపదేశము, దేవోక్తిని తెలియచేస్తూ ఉంది. నీ బలమును నశింపచేయు స్త్రీలకు ఇవ్వద్దు, మద్యపానము తీసుకొనవద్దు. అది ఒకవేళ దీనులకు, ఒకవేళ దరిద్రులకు ఇస్తే వారి దారిద్ర్యమును మరిచి మరి వారు ఆ మత్తులో మరి ఎంతో నెమ్మది పొందుతారు అని చెప్తూ ఉన్నది ఆ యొక్క తల్లి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయముగా ప్రవర్తించాలని, మంచి మరి దిక్కులేని వారికి సహాయపడాలని, ఇటువంటి విధానములో నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను మన బిడ్డలు గైకొనే విధముగా మరి చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. నీ బిడ్డలు ఇంట ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు వారు పలికే విధముగా వారికి మనము బోధించాలి. నీ ఇంటి ద్వారబంధముల యొద్ద వాటిని వ్రాసుకోవాలి. అవును, నీ కంఠమునకు హారముగా దేవుని యొక్క మాటలు ఉండాలి అని మన బిడ్డలకు బోధించినప్పుడు ఈ పాపలోకములో, ఈ ఉగ్రత నుంచి, ఈ పాపము నుంచి, శాపము నుంచి మన బిడ్డలను మనము తప్పించుకున్న వారం అవుతాం. ఆశీర్వాదకరమైన తల్లులుగా ఉండి మన ప్రభు నామానికి మహిమను ఆరోపిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న ప్రతి మరి తల్లి కూడా ఈ మాటలను బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ఒకసారి నన్ను హెచ్చరించావు ప్రభువా. ఇటువంటి తల్లిగా ఈ లెమూయేలు, రాజైన లెమూయేలు ఏ విధముగా అతని తల్లి ఇచ్చిన దేవోక్తి ఏ విధముగా ఉందో నన్ను కూడా అట్టి రీతిగా ఈ ఉదయకాలం బలపరిచయాని ప్రభు యొక్క హస్తాలకు మనలను అప్పగించుకొని ఈ భయంకరమైన ఈ దుర్దినాల్లో మన బిడ్డలను, మన కుటుంబాన్ని ప్రభు మహిమ కొరకు కాపాడుకుందాం. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము ప్రభువా తండ్రి నాయన, ఈ పరిశుద్ధ దినము నీ బిడ్డలు నీ సన్నిధికి సిద్ధపడుచు ఉండగా మరి ఒకసారి నీ మాటల ద్వారా దర్శించారు. ఈ దినం మదర్స్ డే సందర్భముగా రాజైన లెమూయేలు యొక్క తల్లి ఇచ్చిన దేవోక్తిని మరొకసారి మాకు గుర్తు చేశారు. నా కుమారుడా, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన నా కుమారుడా, నేనేమందును మంచి ఉపదేశము చేస్తూ ఉంది. ఈ దినాలలో తండ్రులు వారి బిడ్డలకు మంచి ఉపదేశము చేయక వారు దారి తప్పిన వేళ దుఃఖించిన వారుగా, శ్రమకు గురైన వారుగా, గాయపరచబడిన వారుగా ఎందరో తల్లిదండ్రులు ఉండగా మరొకసారి తల్లిదండ్రులను, తల్లులుగా ఉన్న వారిని హెచ్చరిస్తూ ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. దైవ గ్రంథములో ఉన్న ఆశీర్వాదకరమైన తల్లులను పోలి ప్రభువా నన్ను, మమ్ములను మీరు అభిషేకించండి. మా బిడ్డలకు, మా కుమారులకు మంచి ఉపదేశమును, అవును ప్రభువా తండ్రి నాయన, సత్యవాక్యమును వారికి బోధించే వారముగా మమ్ములను బలపరచండి, కృప చూపండి, సహాయము చేయమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆదరించమని, ధైర్యపరచమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.